లాస్ట్ రిక్వెస్ట్ మోతీలాల్ గురించి మాట్లాడండి. మేము ఆయన ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన దీక్ష చేస్తుండో మద్దతు తెలుపుతా ఉన్నాం. ఆల్రెడీ మేము రోజు రెగ్యులర్ గా కూడా కథనాలు వేస్తా ఉన్నాం. కానీ నేను నిరుద్యోగులకు ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి గత 10 సంవత్సరాలు మన నిరుద్యోగుల ఉసురు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏవైతే నాయకులు ఉన్నారో మీరు ఎప్పుడైతే వాళ్ళని ఆహ్వానిస్తున్నారో, ఎప్పుడైతే వాళ్ళు ఉచ్చులో పడతారో ఈ యొక్క ఉద్యమానికి ఈరోజు హేతుబద్ధత కోల్పోతారు. ఈ ఉద్యమం అంతా కూడా నిర్వీర్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, వాళ్ళని దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనము అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేయగలిగే శక్తి మనకుంది. కేవలం కేసీఆర్ చెప్తాను, హరీష్ రావు చెప్తాను, లేకపోతే కేటీఆర్ చెప్తాను ఉద్యమాలు చేసేటువంటి భావదారిద్రమైన పరిస్థితుల్లో మనము లేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు అండగా మాలాంటి ఛానల్స్ అండగా ఎల్లవేళలా ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు హరీష్ రావు లాంటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకొస్తారో అప్పుడు ఆ ఉద్యమం నిర్వీర్యమవుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా మన ఉసురు తీసుకున్నారో చూస్తా ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క నోటిఫికేషన్ చేయకుండా కేవలం కాలయాపన చేయడంలో నిరుద్యోగులు పురుగుల్లాగా చూసినటువంటి దాంట్లో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర కదా, కేసీఆర్ కీలక పాత్ర కదా, వారే కదా చేసింది మనకు అన్యాయం. అండ్ టు బి ఆనెస్ట్ ఒక్కటి ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం, అర్థం చేసుకోవాల్సిన స్ట్రేట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం 7 నెలలే. 10 ఏళ్ల ప్రభుత్వం ఏదైతే ఉందో అది చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్లనే ఇవాళ జూనియర్ డాక్టర్లు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, విద్యా సంస్థలు కానీ, సింగరేణి కానీ, ఇలా మాట్లాడుకుంటే ధరణి కానీ, ఇలాంటి చాలా అంశాలన్నీ ఇలా చెత్తలాగా మన కళ్ళ ముందు కనపడడానికి కారణం గత 10 ఏళ్ల ప్రభుత్వమే. దాన్ని వాళ్ళు దించుకున్నాం. ఆఫ్కోర్స్ కాంగ్రెస్ మీద పోరాడాల్సినటువంటి సమయం ఇది కాదనే మాట కాదు, కానీ స్వయంకృతంగా మీకు మీరుగా పోరాడండి, స్వయంగా పోరాడండి. మాలాంటి సంస్థలు, మాలాంటి గొంతుకలు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాయి. కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మనల్ని ఆగం చేసిర్రో వాళ్ళే వచ్చి మళ్ళీ న్యాయం చేస్తామని చెప్పేసి మన కోసం కూర్చుంటామని అన్నప్పుడు దాని యొక్క హేతుబద్ధత కోల్పోవడమే కాకుండా ఆ ఉద్యమాన్ని లేదా ఆ పోరాటాన్ని చేస్తున్నటువంటి మీ పోరాట ఫలితం వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు మళ్ళీ డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ డెవలప్ అయితే ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలనుకునేటువంటి మన కోరిక ఏదైతే ఉన్నదో అది అక్కడే బొందబెట్టబడుతుంది అనేటువంటిది దయచేసి గమనించుకోవాలి. నిన్న సాయంత్రం మీరు చూసారు కదా, బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ప్రభుత్వ రిప్రజెంటేషన్ గా రావడం జరిగింది. అంటే ఆ యొక్క కనీసం మీకోసం అలాంటి నాయకులు రావడం జరిగింది, కానీ గతంలో రాలేదు. సరే, ఆయన మీరు నిలదీసిన పోరాటంలో ఉద్యమంలో భాగం అది. అధికార పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి ఏదైనా హామీతో రావాలి తప్ప హామీ లేకుండా వస్తే ఆయనకు నిరసన తప్పదు అనే విషయం కనబడదు. కానీ గతంలో ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడైనా కానీ వచ్చాడా మనం చేస్తున్న పోరాటాలకు కానీ ఎప్పుడైనా వెన్నుదర నిలవడం కానీ కనీసం ప్రభుత్వం తరపున రిప్రజెంటేషన్ రావడం జరిగిందా? అంటే ఏ విధంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి రెడీ అవుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకొని వాళ్ళ ఉచ్చులో పడొద్దు అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను.